సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కంచి పరమాచార్య వైభవం నుండి సేకరింపబడింది. వ్యాసంలో నేను అని కనబడిన ప్రతి చోట వ్యాస రచయితగా భావించగలరు. క్యాన్సర్ కలవరం. నేను బెంగళూరులో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు మద్రాసులో అస్వస్థతకు గురైన మా బంధువులొకరిని కలవడానికి 1973 నవంబర్ 1న వెళ్ళాను. ఆ రోజు రాత్రి నా చిన్న తమ్ముడితో ఆహారం మింగడంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని మాటల మధ్యలో అన్నాను. వాడు వెంటనే నన్ను ఇంటి దగ్గరలో ఉన్న మద్రాసులోని కిల్పాక్ మానసిక రోగుల ప్రభుత్వాసుపత్రి వైద్యులు డాక్టర్ వైద్యలింగం దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఆయన నన్ను పరిశీలించి ఎక్స్రే తీయించి తనకు చూపమన్నారు. మరుసటి రోజు ఉదయం కిల్పాక్లోని మిల్లర్స్ రోడ్డులో ఉన్న డాక్టర్ శంకరన్ ఎక్స్రే క్లినిక్కు వెళ్ళాను. ఆయన నా ఎక్స్రేను పరిశీలించి నా అన్నవాహికకు క్యాన్సర్ అని, నేను వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని చెప్పారు. లేదంటే నేను బ్రతకడం కేవలం పక్షం రోజులు మాత్రమే. నేను ఆ ఎక్స్రేను వైద్యలింగం గారికి చూపిస్తే ఆయన కూడా అది క్యాన్సర్ అని ధృవపరిచారు. మద్రాసు పూనమల్లి హైవేలో ఆసుపత్రిని నడుపుతున్న డాక్టర్ మోహన్ రావు గారిని కలవమని చెప్పారు. ఆయన కూడా అదే విషయాన్ని ధృవపరిచి ఆ క్యాన్సర్ నా శరీరంలో ఉరము వైపు వచ్చినందువల్ల మద్రాసు ప్రభుత్వాసుపత్రిలోని శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ సాలమన్ విక్టర్ గారిని కలిసి నన్ను పరీక్షించవలసిందిగా సిఫారసు చేశారు. ఆయన నన్ను పరీక్షించి నేను క్యాన్సర్తో బాధపడుతున్నానని, వెంటనే నేను శస్త్రచికిత్స చేయించుకోవాలని చెప్పారు. నేను కాంచీపురం వెళ్ళి పరమాచార్య స్వామి వారి ఆశీస్సులు తీసుకుని వచ్చి ఆపరేషన్ చేయించుకుంటాను అని వారికి చెప్పాను. అందుకు ఆయన సరే అన్నారు. 1973 నవంబర్ 5న మధ్యాహ్నం మహాస్వామి వారు మకాం చేస్తున్న శివస్థానం చేరుకున్నాను. ఏదో ఒక సంస్కృత ప్రచురణ గురించి మహాస్వామి వారు అన్నాదురై అయ్యంగార్ గారితో మాట్లాడుతున్నారు. వారి చుట్టూ 5-6 వేద పండితులు కూర్చుని ఉన్నారు. నేను స్వామివారి ముందు సాష్టాంగం చేసి నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను అని, వెంటనే ఆపరేషన్ చేయించుకోకపోతే పరీక్షిత్ మహారాజులా ఇక కేవలం 7 రోజులే బ్రతుకుతాను అని డాక్టర్లు చెప్పారని స్వామివారికి విన్నవించుకున్నారు. ఇది విన్న వెంటనే స్వామివారు తమిళంలో దాదాపు అరుస్తున్నట్టుగా, ఆపరేషన్ ఏమీ అవసరం లేదు, నువ్వు బాగానే ఉన్నావు, 100 ఏళ్ళు బ్రతుకుతావు అని చెప్పారు. అదే రోజు సాయంత్రం స్వామివారి ఆశీస్సులతో మద్రాసు ప్రభుత్వాసుపత్రిలో చేరాను. మరుసటి రోజు నుండి పరీక్షలు మొదలుపెట్టారు. ఎక్స్రే తీసి దాన్ని పరిశీలించగా నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పారు. నన్ను ఈఎన్టీ విభాగానికి పంపి ఆ విభాగపు ముఖ్యస్థుడైన డాక్టర్ స్వామినాథన్ మరియు వారి 2 సహాయ వైద్యులు నన్ను పరీక్షించారు. నా అన్నవాహిక గుండా ఒక పొడవైన పరికరాన్ని కడుపు దాకా పంపి పరీక్షించారు. కానీ వారికి నాలో క్యాన్సర్ లక్షణాలు ఏమీ కనిపించలేదు. వారు దాన్ని వ్రాతపూర్వకంగా కూడా ధృవపరిచారు. కానీ మా బంధువులు ఆ వ్యాధి మరలా తిరగబడుతుందేమో అని భయపడ్డారు. అందుకని కాంచీపురం శంకరమఠం అనుబంధంగా ఉన్న ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సలహా మేరకి కొన్ని ఆయుర్వేద మందులు వాడాను. 1 నెల తరువాత డాక్టర్ శంకరన్ వారి వద్దకు వెళ్ళగా ఆయన నన్ను గుర్తుపట్టి శస్త్రచికిత్స చేయించుకున్నావా అని అడిగారు. ఆపరేషన్ చేయించుకోలేదని, బదులుగా కొన్ని ఆయుర్వేద మందులు వాడుతున్నాను అని, కాస్త ఉపశమనం ఉందని చెప్పాను. ఆయన వెంటనే 2 చేతులను తలపై పెట్టుకుని ఆశ్చర్యపోతూ, అసలు ఏమి జరిగిందో చెప్పు, నాకు తెలుసు నీ వ్యాధి నయం అయ్యింది, లేకపోతే ఆపరేషన్ చేయించుకోకపోతే నువ్వు బ్రతకడం అసాధ్యం, కావాలంటే ఇప్పుడే ఎక్స్రే తీసి చూపిస్తాను, కానీ నాకు చెప్పు అసలు ఏమి జరిగింది అని అడిగారు. పరమాచార్య స్వామివారు నాకు చెప్పిన విషయాన్ని ఆయనకు చెప్పాను. వెంటనే ఆయన, కేవలం మహాస్వామివారి కృపా కటాక్షముల వల్ల మాత్రమే నీకు నయం అయ్యింది, వారు మహానుభావులు, వారు ఏమైనా చెయ్యగల సమర్థులు అని కొనియాడారు.
ఎక్స్రే తీయగా వారు అన్నట్టుగా క్యాన్సర్ లక్షణాలు ఏమీ కనబడలేదు. మొదట తీసిన ఎక్స్రేను ఎండి పరీక్ష రాస్తున్న పీజీ విద్యార్థులకు ఇస్తే ఖచ్చితంగా వారు అన్నకోశ క్యాన్సర్ అనే చెబుతారు. అలా చెప్పకపోతే నేను ఈ వైద్య వృత్తిని మానేస్తా, కేవలం మహాస్వామి వారి కరుణ నిన్ను కాపాడింది అని నాతో అన్నారు. కేఎస్ గణపతి సుబ్రహ్మణ్యం, కామకోటి.org నుండి. భారత్ మాతా కీ జై.